దొంగలు బడి దోసుకుపోయినాక ఇంటికి తాళం వేస్తే ఏం లాభం? నేను మాట్లాడేది ఇంటి గురించి మాత్రమే కాదు, పంట గురించి కూడా. నమస్తే రైతన్న. మనం వరి పంట వేసినామంటే ఎక్కువగా నష్టం చేసేది ఆకు చుట్టు పురుగు, మొయ్యి పురుగు అని ప్రతి రైతుకు తెలుసు. అవి వస్తాయని తెలుసు, నష్టం చేస్తాయని తెలుసు. అయినా కూడా చాలా తేలికగా తీసుకుంటున్నాం. ఈ ఆకు చుట్టు పురుగు, మొయ్యి పురుగు అనేవి వరి నారు దశ నుంచి వరి పైరు కోసేంత వరకు నష్టం చేస్తాయి. ఈ యొక్క ఆకు చుట్టు పురుగు, మొయ్యి పురుగు యొక్క రెక్కల పురుగులను రైతులు పుంది అని కూడా పిలుస్తారు. ఈ పుందులు అనేవి సుమారుగా 200 నుంచి 300 గుడ్లను ఆకుల కొనల పైన అక్కడక్కడ పెడుతుంది. ఆ గుడ్లు 3 రోజులలో పొదిగి ఆకులపై ఉన్నటువంటి పచ్చడి పదార్థాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు తెల్లగా మారిపోతాయి. దీన్నే రైతులు సల్లా తెగులు అని కూడా అంటారు. ఈ గోకి తినడం వరకు ఆకు చుట్టు పురుగు, మొయ్యి పురుగు పని ఒకటే. ఈ ఆకు చుట్టు పురుగు పని ఆకును ముడతగా చేసుకుని లోపల ఒక 15 రోజుల వరకు ఉండి గోకి తిని తర్వాత ప్యూపాగా మారి వారం రోజులు అలాగే ఉండి చివరికి ఆకు చుట్టు పురుగు యొక్క రెక్కల పురుగుగా మారుతుంది. దాని తర్వాత ఆ తెల్ల రెక్కల పురుగే చేను మొత్తం తిరిగి గుడ్లు పెట్టి మళ్ళీ దాడి చేయడం మొదలు పెడుతుంది. ఆ తెల్ల రెక్కల పురుగు 3 తరాల వరకు పిల్లల్ని కంటది. ఈ ఆకు చుట్టు పురుగు జీవితకాలం 35 రోజులు ఉంటే దాంట్లో 15 రోజుల వరకు లద్దె పురుగుగానే ఉండి నష్టం చేస్తాయి. ఈ ఆకు చుట్టు పురుగుని చాలా మంది రైతులు తేలికగా తీసుకుంటున్నారు. ఈ ఆకు చుట్టు పురుగు వల్ల సుమారుగా 30 నుంచి 40% దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే వరి కంకిలో గింజలు సరిగ్గా నిండాలని అంటే మొక్క అనేది పచ్చగా బలంగా ఉండాలి. మొక్క పచ్చగా ఉండడం వల్ల కిరణజన్య సమయక్రియ బాగా జరిగి మొక్క అనేది తిండిని తయారు చేసుకుంటది. దీనివల్ల గింజలు సరిగ్గా నిండి దిగుబడి బాగా వస్తుంది. ఈ ఆకు చుట్టు పురుగు అనేది ఆకులపై ఉన్నటువంటి పచ్చటి పదార్థమైన పతరారితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు తెల్లగా అయి దిగుబడి మీద ప్రభావం చూపుతాయి. ఎప్పుడు కూడా ఆకు చుట్టు పురుగుని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు పురుగులలో రారాజు అయినటువంటి మొయ్యి పురుగు గురించి చెప్తా. దీనికి ఏలపాల ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఇది ఎప్పుడు వచ్చినా కానీ మన కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మొగి పురుగు రెక్కల పురుగు అనేది పసుపు రంగులో ఉంటది. వాటి రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటది. ఇవి ఆకు కొనల పైన గుడ్లు పెట్టి పొదిగిన 3 రోజుల వరకు ఆకు పదార్థాన్ని గోకి తింటది. దాని తర్వాత నోటి ద్వారా నూలు దారం వేసుకొని కాండం లోపల రంధ్రం చేస్తుంది. లోపల ఉన్నటువంటి దారు కణజాలం, పోషక కణజాలాన్ని కొరికి తింటది. దారు కణజాలం అనేది మొక్కకి నీటిని సరఫరా చేస్తుంది. పోషక కణజాలం అనేది నత్రజని, భాస్వరం, పొటాష్, జింకు ఇట్లాంటి పోషకాలని మొక్కకు అందిస్తుంది. ఈ 2 కణజాలని కొరికి తినడం వల్ల నీరు, పోషకాలు మొక్కకు సరిగా అందక మొక్క ఎండిపోతుంది. పిలకలు వచ్చే సమయంలో మొగి పురుగు ఆశించినట్లయితే మొవ్వు చనిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. చిరుపట దశలో కనుక ఆశించినట్లయితే కంకి సరిగా నిండగా తెల్ల కంకి ఏర్పడుతుంది. దీన్నే వైట్ హెయిర్ హెడ్ అంటారు. ఈ మొగి పురుగు 30 రోజులు బతికితే 15 రోజుల వరకు లద్దె పురుగుగా ఉండి నష్టం చేస్తుంది. కాండం లోపల అలాగే ఉండి ప్యూపాగా మారి వారం రోజుల తర్వాత రెక్కల పురుగుగా తయారవుతుంది. ఈ ఆకు చుట్టు పురుగు లాగే ఇది కూడా 3 తరాల వరకు పిల్లల్ని కంటది. ఈ మొగి పురుగు వల్ల దాదాపు 60 నుంచి 70% దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది. ఇది ఆకు చుట్టు పురుగు, మొగి పురుగు యొక్క పూర్తి సమాచారం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మొగి పురుగు అనేది కాండం లోపలికి వెళ్ళక ముందుకే మందును స్ప్రే చేయండి. ఎందుకంటే పోయిన తర్వాత మనం నష్టం ఆపలేం కదా. ఇప్పుడు మీకు పురుగు నష్టం తెలిసేలా ఒకటి చెప్తా. 1 మీటర్కి 20 దుబ్బులు ఉంటాయి. 1 ఎకరానికి 1,00,000 దుబ్బులు ఉంటాయి. ఒక దుబ్బుకి 30 పిలకలు వేసుకున్నా గానీ ఒక పురుగు అనేది దుబ్బులో 2 నుంచి 3 పిలకల్ని డ్యామేజ్ చేస్తే దాంట్లో మనం ఒక్కదాన్నే లెక్కలకు తీసుకుందాం. ఒక కంకిలో ఉండే గింజల బరువు 2.5 గ్రాములు. అలాంటిది 1,00,000 కంకులకు చూసుకున్నట్టయితే 250 కేజీలు అవుతుంది. అంటే 2.5 క్వింటాల్ అనమాట. మన మార్కెట్లో ధర కనుక చూసుకున్నట్టయితే 5,000 రూపాయలు మనం నష్టపోతున్నాం. ఈ పురుగులన్నింటినీ నివారించి మంచిగా లాభం పొందడానికి ఒక అద్భుతమైన మందుని మీ ముందు తీసుకొచ్చిన అదే సింజెంటా కంపెనీ వారి ఇన్సిపియో. ఈ ఇన్సిపియో అనేది మార్కెట్లో అన్ని మందులతో పోటీ పడి ముందుండే ఏకైక మందు. ఈ ఇన్సిపియోని ఎందుకు వాడాలనంటే ఏ మందు అయినా కానీ మనకి 1 నుంచి 2 వారాల కన్నా ఎక్కువ పనిచేయదు. ఈ ఇన్సిపియో వాడడం వల్ల దాదాపు 3 నుంచి 4 వారాల వరకు పక్కగా పనిచేస్తుంది. మనం మార్కెట్లో వాడే మందు ఖచ్చితంగా పురుగు పోతుందని గ్యారంటీ ఇవ్వలేం, కానీ ఇన్సిపియో అనే మందు 24 గంటలలోనే దాని పనితనం మొదలు పెడుతుంది. ఈ ఇన్సిపియో కొట్టిన తర్వాత రోజు మీ పొలంలో కనుక చూసినట్టయితే పురుగు మొత్తం చచ్చిపోయి నీళ్ళలో పడి ఉంటది. ఈ ఇన్సిపియో మందు లద్దె పురుగు మీదే కాకుండా గుడ్లు మరియు రెక్కల పురుగు మీద కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక అరకట్ట యూరియా బస్తాని పొలాన్ని గుప్తే ఎంత పచ్చగా ఉంటుందో ఈ ఇన్సిపియో మందును కొడితే అంత పచ్చగా ఉంటుంది. గింజ క్వాలిటీ కూడా బాగుంటది. మనం కొట్టే మందులు పురుగులు తిన్నప్పుడు గానీ పురుగు మీద ఆ మందు పడ్డప్పుడు గానీ పనిచేసేవి. ఈ ఇన్సిపియోని కొట్టినప్పుడు పురుగు మీద పడ్డా గానీ, పురుగు దాని మీద నడిచినా గానీ, పురుగు దాన్ని తిన్నా గానీ మందు బాగా పనిచేసి నాడీ వ్యవస్థని దెబ్బతీస్తుంది. దీనివల్ల పురుగు చచ్చిపోయి నీళ్ళలో పడిపోతుంది. మనం ఏ మందు కొట్టినా గానీ 3-4 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఈ ఇన్సిపియో మందును మాత్రం ఒక 2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. అది ఎట్లా అనంటే 15 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి, చిరుపట దశలో ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్సిపియోని ఎకరానికి 120 ml చొప్పున 150 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 25 రోజుల సమయంలో పిచికారీ చేయండి. ఈ ఇన్సిపియో మందు కొట్టిన గంటకి వర్షం పడ్డా గానీ ఈ మందు కొట్టుకోబోదు. ఇంకొక విషయం, యూవీ రేడియేషన్ తట్టుకునే శక్తి ఉండడం వల్ల ఎండకి ఈ మందు ఆవిరి కాదు.